సో హలో వెల్కమ్ బ్యాక్ టు ద లైవ్ సెషన్. సో ఈ రోజు ఇంకా లాస్ట్ బట్ 10 క్వశ్చన్స్ కాబట్టి ఈ రోజు ఇంకొంచెం కోడింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ మాత్రమే చూస్తాం ఈ రోజు. అండ్ లాస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, మోస్ట్లీ థియరిటికల్ పార్టే చూసుకుందాం అని చెప్పాను. ఈ రోజు మిగిలిన 10 క్వశ్చన్స్ ఎలా బేస్ చేసుకొని చెప్పుకోవచ్చు, మనం ఎలా మాట్లాడుకోవచ్చు, వాటిని డైరెక్ట్ గా ఎలా ఆన్సర్ చేయాలి, అండ్ ఒకవేళ కోడ్ పరంగా ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మామూలుగా ఈ డేటా సైన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా బేసికల్లీ ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్స్ అదర్ దాన్ టెక్నికల్ రౌండ్స్ మాట్లాడుకుంటాం. టెక్నికల్ రౌండ్స్ అంటే అందరూ ఎగ్జామ్స్ రాస్తాను, ఇవన్నీ అందరికీ తెలుసు. సో అవునా కదా, టెక్నికల్ రౌండ్ లో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయటమే. బట్ కమింగ్ టు ద హెచ్ఆర్ రౌండ్ లో మాత్రం ఇట్ కమ్స్ టు ద ప్రైవేట్ క్వశ్చన్స్. మీకు ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ టైం స్లాట్స్ ఏంటి, మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వీటి రెండింటి మధ్యలోనే మనకి టెక్నికల్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ తీసుకోవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద మైండ్. టెక్నికల్ ఇంటర్వ్యూస్ వచ్చాయంటే మీరు రాసిన కాన్సెప్ట్స్, మీకు ఎగ్జామ్ లో కాన్సెప్ట్స్ అడుగుతారు కదా, ఓన్లీ వాటి మీదే అడుగుతామనే భ్రమలో ఉండమాకండి. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎంఎల్ మీదే క్వశ్చన్స్ అడిగారు అంటే మీకు అందరూ ఏం చేస్తాం, ఎంఎల్ మీద క్వశ్చన్స్ అడిగారు కదా, ఓన్లీ ఎంఎల్ మీదే టెక్నికల్ ఇంటర్వ్యూ జరిగిద్ది అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. సో వాళ్ళు ఎంఎల్ అడిగారు అంటే యూఆర్ కంప్లీట్లీ ఇంటూ ద ఎంఎల్ డిఎస్ఏఐ ఫీల్డ్ లో అని అర్థం చేసుకుంటారు. సో ఇట్ మే బి డిఎల్, ఇట్ మే బి ఎన్ఎల్పి కాన్సెప్ట్స్, ఇట్ మే బి కంప్యూటర్ విజన్, ఈ కాన్సెప్ట్స్ ఏటిలో అయినా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నాట్ ఓన్లీ ఎంఎల్, అందుకు నేను ఎందుకు ఎంఎల్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిఎల్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎన్ఎల్పి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏఐ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇలా కవర్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ రోజు ఇంకొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే బేసికలీ మెజారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ని మనం కవర్ చేసినట్టు అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఎన్ఎల్పిలో అడిగారు మెజారిటీ క్వశ్చన్స్, మెజారిటీ అడిగారు, ఎలా కవర్ చేసుకుని ఎలా ఆన్సర్ చేయగలం వాటిని. సో ఈ ఎన్ఎల్పిలో మాట్లాడాలి అనుకుంటే మాక్సిమం అందరు చెప్పేసరికి బర్ట్, జీపీటీ, ట్రాన్స్ఫార్మర్స్, ఈ పదాలు ఎక్కువ వింటాం మనం. ఇప్పుడు ఎందుకు లేటెస్ట్ ట్రెండ్ అవే కదా, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటున్నాము, ప్రతి ఒక్కరం చాట్ జీపీటీ వాడుతున్నాం, ప్రతి ఒక్కరు డీప్ సీక్ వాడతాం, అది వాడతాం, ఇది వాడతాం, మోడల్స్ అంటారు. అండ్ ఎందుకు టెస్లా వాళ్ళు వచ్చి నా రోబోట్, ఈ రోబోట్ అంటారు. ఇవన్నీ కూడా ఏఐ. ఇప్పుడు ఏ అటానమస్, ఇప్పుడు అటానమస్ అంటే ఏంటి, ఎవ్వరి ఓన్గా వాళ్ళు చేసుకోవటం కదా. అలానే ఏఐ కూడా దాని అంతటా వాటిని లెర్న్ చేసుకుని వాటి అంతటా వాటిని ట్రైన్ చేసుకోవటం దాన్నే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాము. అంతే కదా. ఏజెంట్ ఎన్వైరన్మెంట్ అని చెప్పాను, ఏజెంట్ ఎన్వైరన్మెంట్ ట్రైన్ చేసుకుని దాని అంతటా అదే నేర్చుకునే దాన్నే మనం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాము. సో ఇలా బేసికల్లీ ప్రతి ఒక్క టెక్నికల్ టర్మ్స్ మనం తెలుసుకోగలిగితే ఎవ్రీథింగ్ వుడ్ బి ఈజీ. అర్థమైందా? టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనుకుంటే మనం నాట్ ఓన్లీ వాళ్ళు క్వశ్చన్ అడిగారు ఆన్సర్ చెప్పేసాము అన్నట్టు కాదు. సమ్ కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు జీపీటీ అని వాడా, అదేంటి అసలు డీ కోడర్ ఆర్కిటెక్చర్. డీ కోడర్లు ఏముంటాయి, మాస్క్ అటెన్షన్స్, మల్టీ హెడ్ అటెన్షన్స్, మాస్క్ అటెన్షన్స్, లీనియర్ లేయర్స్ అండ్ పొజిషనల్ ఎంబెడెన్స్, ఇలాంటి అన్నిటి వాటి కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ తెలిస్తే ఇట్ వుడ్ బి లైక్ వాళ్ళ మైండ్ సెట్ లో మీరు ఇంప్రెషన్ కొట్టగలరు. దట్ ఈస్ బేసిక్. ఓకేనా? సో కీవర్డ్స్ యూజ్ చేయటం, ఎక్కడ ఏ కీవర్డ్ వాడాలని తెలుసుకోవటం ఈజ్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఈ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుంటే. బికాస్ హెచ్ఆర్ రౌండ్ లో అంటారా, మీరు ఏం కీవర్డ్స్ వాడకపోయినా మీ ఓన్ సెల్ఫ్ మీరు ద పాష్ ఇంగ్లీష్, ద బెస్ట్ ఇంగ్లీష్ మీరు అక్కడ వాడితే యూ విల్ బి సెలెక్టెడ్, మీ ఆన్సర్స్ మీరు తెలుగుగా చెప్పేదాన్ని బట్టి. బట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో వాట్ ఆర్ ద కీవర్డ్స్ యూఆర్ యూజింగ్ అనేది మెయిన్ థింగ్ ఇక్కడ. సో అదొక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు జీపీటీ గురించి అని వచ్చింది, అసలు జీపీటీలో కీ టర్మ్స్ ఏంటి, బర్ట్ గురించి వచ్చింది, బర్ట్ లో కీ టర్మ్స్ ఏంటి, అవి యూజ్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, హౌ డు బర్ట్ అండ్ జీపీటీ డిఫర్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ ట్రైనింగ్ స్ట్రాటజీ అని అడుగుతారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, బర్ట్ అనేది ఒక మోడల్, జీపీటీ అనేది ఒక మోడల్, ఆర్కిటెక్చర్ లో ఎలా వేరీ అవుతుంది, ట్రైనింగ్ స్ట్రాటజీ ఎలా వేరీ అవుతుంది. లైక్ సింపుల్ గా చెప్పాలంటే రెండింటికి ఉన్న డిఫరెన్సెస్, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని అడిగారు. ఓకేనా, మీరేం చెప్తారు మామూలుగా, అసలు బర్ట్ అంటే ఏంటి, బై డైరెక్షనల్ ట్రాన్స్ఫార్మర్ ఎన్కోడర్. జీపీటీ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ డీకోడర్. ఇది ఎన్కోడర్, ఇది డీకోడర్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మనం చెప్పాల్సింది. అక్కడే ఆర్కిటెక్చర్ డిజైన్ అయిపోయింది. వన్ ఇట్ ఈస్ ఎన్కోడర్ మోడల్, వన్ ఈస్ డీకోడర్ మోడల్. ట్రైనింగ్ ఎలా జరిగింది బర్ట్ లో, మాస్క్డ్ లాంగ్వేజ్ మోడల్, ఎంఎం మోడల్. ఇక్కడ ఏంటి, క్యాజువల్ లాంగ్వేజ్ మోడల్. ట్రైనింగ్ అలా జరిగింది. కంటెస్ట్ ఏంటి, ఫుల్ సెంటెన్స్ తీసుకుంటుంది బర్ట్ అయితే, ఫుల్ సెంటెన్స్ కంటెక్స్ట్ తీసుకునేది బర్ట్. లెఫ్ట్ టు రైట్ కంటెక్స్ట్, సీక్వెన్షియల్ టు సీక్వెన్షియల్, ఒక వర్డ్ తర్వాత ఒక వర్డా, ఒక సెంటెన్స్ తర్వాత ఒక సెంటెన్సా, ఒక పారాగ్రాఫ్ తర్వాత ఒక పారాగ్రాఫ్, దాని సీక్వెన్షియల్ టు సీక్వెన్షియల్ అంటాం. కంప్లీట్ తీసుకుంటే బర్ట్, సీక్వెన్షియల్ టు సీక్వెన్షియల్ తీసుకుంటే జీపీటీ. అండ్ యూస్ కేసెస్ వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్ యూనిట్స్ లో యూజ్ చేస్తాం క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు మీరు
ఒక క్వశ్చన్ అడగాలి, అది ఆన్సర్ ఇవ్వాలి. ఒక క్వశ్చన్ అడగాలి, ఒక ఆన్సర్ ఇవ్వాలని బర్ట్ వాడతాము. అండ్ జీపీటీకి వచ్చేసరికి టెక్స్ట్ జనరేషన్, ఒక స్టోరీస్ కానీ కోడ్ జనరేషన్. ఇప్పుడు అందరం వాడేది కోడ్ జనరేషన్ కోసం కదా జీపీటీని. సో ఆ కోడ్ జనరేషన్స్ కోసము ఆర్ ఎనీ పీపీటీ జనరేషన్, డాక్ జనరేషన్, వాట్ ఎవర్ ద జనరేషన్ పార్ట్, ఇవన్నీ కూడా జీపీటీనే. ఓకేనా, ఐ జస్ట్ షో. సో మామూలుగా ఆర్కిటెక్చర్ డిఫరెన్సెస్ అని అడిగారు కాబట్టి ఫస్ట్ ఏంటి, యూజెస్ ఓన్లీ ఎన్కోడర్ స్టాక్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, సెల్ఫ్ అటెన్షన్ ఇస్ బై డైరెక్షన్స్. జీపీటీ యూజెస్ ఓన్లీ డీకోడర్ స్టాక్, సెల్ఫ్ అటెన్షన్ ఇస్ క్యాజువల్. ద మెయిన్ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఇది. ట్రైనింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి బర్ట్ లో ఎంఎల్ఎం అని చెప్పాను, దీంట్లో సిఎల్ఎం అని చెప్పాను. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ ఇన్ఫ్యూషన్ వచ్చేసరికి బర్ట్, జీపీటీ. సారీ. సో బర్ట్ ఏం చేస్తుంది, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెంటెన్స్ సిమాంటిక్స్, అంటే సెంటెన్స్ మధ్య ఉన్న వర్డ్ మీనింగ్స్ కూడా అర్థం చేసుకోగలదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్. బర్ట్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ ఎన్కోడర్, జీపీటీ ఈజ్ ఏ యూని డైరెక్షనల్ డీకోడర్. ఈ రెండు మెయిన్ డిఫరెన్సెస్, ఈ రెండు చెప్పగలిగితే చాలు. సో సో సింపుల్ ట్రాన్స్ఫార్మర్ క్లాస్ రాసుకోవటము, బర్ట్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఏమో బర్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవటము, బర్ట్ టోకెన్స్ మాట్లాడుకోవటము. జీపీటీ స్టైల్లో నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక సెంటెన్స్ ఇచ్చాను, ఐ లవ్ పిజ్జా అని ఇచ్చాను. సపోజ్ మన బర్ట్ చూడండి, ఐ లవ్ పిజ్జా అని ఇచ్చినప్పుడు బర్ట్ ఏం ప్రెడిక్ట్ చేసింది, డాట్ అంటే ఫుల్ స్టాప్, ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ అయిపోయింది, ఐ లవ్ పిజ్జా తర్వాత ఇంకేం లేదు. బట్ జీపీటీ ఏం చేసింది, నెక్స్ట్ టోకెన్ కింద ఐ అని ఇచ్చింది, ఐ లవ్ పిజ్జా ఐ అనేసి. ఇట్ మేబీ నాట్ కరెక్ట్, బికాస్ సీక్వెన్స్ టు సీక్వెన్స్ ఇచ్చేటప్పుడు పిజ్జా అనే ఒక్క వర్డ్ ని తీసుకుంటే పిజ్జా తర్వాత ఐ అనే వర్డ్ ప్రెడిక్ట్ చేసింది. బట్ మొత్తం సెంటెన్స్ ని ఇన్పుట్ గా తీసుకున్నప్పుడు ఐ లవ్ పిజ్జా వచ్చింది కాబట్టి కంప్లీట్ అయిపోయింది కాబట్టి బర్ట్ ఏం చేసింది, ఫుల్ స్టాప్ ని ప్రెడిక్ట్ చేసింది. సో అలా ఇలా స్మాల్ కాబట్టి బర్ట్ ఈస్ ద బెస్ట్ ని ప్రూవ్ అయింది. బట్ మెనీ కంటెక్స్ పెద్ద పెద్ద వాడిని జనరేట్ చేయాలనుకుంటే జీపీటీ ఆటోమేటిక్ గా బర్ట్ ని బీట్ చేసింది. అది అందరికీ తెలిసింది. ఓకేనా, దట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ బైట్ పేర్ ఎన్కోడింగ్? ఓకే, వాట్ ఈస్ బైట్ పేర్ ఎన్కోడింగ్ అండ్ వై ఈజ్ ఇట్ ప్రిఫర్డ్ ఓవర్ వర్డ్ బేస్డ్ టోకెనైజేషన్? మనం ఇప్పుడు దాకా ప్రతి ఒక్క మోడల్లో జనరల్ గా వాడుకునే టోకెనైజేషన్ పార్ట్. టోకెనైజేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క టోకెన్ ఇచ్చి టోకెన్స్ గా డివైడ్ చేసుకొని పాస్ చేసేదాన్ని మనం వర్డ్ బేస్డ్ టోకెనైజేషన్ అంటాం. ఇక్కడ ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ బైట్ పేర్ ఎన్కోడింగ్ అంటే బైట్ పేర్ ఎన్కోడింగ్ అంటే ఏమిటి, ఫస్ట్ క్వశ్చన్ ఇది. అండ్ వై ఈజ్ ఇట్ ప్రిఫర్డ్ ఓవర్ వర్డ్ బేస్డ్ టోకెనైజేషన్ ఉండగా బైట్ పేర్ ఎన్కోడింగ్ ని ఎందుకు మనం ప్రిఫర్ చేసుకుంటున్నాము, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో దానిలో మనం చెప్పాల్సిన ఆన్సర్ ఫస్ట్ అసలు వాట్ ఈస్ బీపీఈ అని అడిగారు కాబట్టి ఇట్ ఈస్ ఎ సబ్వర్డ్ టోకెనైజేషన్ algorithm that compresses text by merging frequent character pairs into subword units. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ కాకుండా ప్రతి వర్డ్ లో ఉన్న సబ్ వర్డ్ కి టోకెనైజేషన్ ఇచ్చేది బైట్ పేర్. ఈచ్ బైట్, ప్రతి ఒక్క బైట్ కి టోకెనైజేషన్ ఇది. దట్ కంప్రెసెస్ టెక్స్ట్ బై మర్జింగ్ ఎవ్రీ ఫ్రీక్వెంట్ క్యారెక్టర్ అని చెప్పాను. దట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్. దీనివల్ల ఏమవుతుంది, అవుట్ ఆఫ్ వొకాబులరీ వర్డ్స్ అంటే మన సెంటెన్స్ లో ఒక అర్థం లేని కంటెక్స్ట్ ఆఫ్ వర్డ్స్ వచ్చినా కూడా వాటిని కూడా తీసుకోగలదు. అండ్ సెకండ్ వన్ ఇస్ ద రేర్ వర్డ్స్. అసలు ఎక్కువ రిపీట్ అవ్వని వర్డ్స్ మామూలుగా ఎన్కోడింగ్ ఇస్తే దానికి ఎన్కోడర్ ఇస్తాం, వదిలేస్తాం. బట్ రేర్ వర్డ్స్ రావటం వల్ల దాన్ని డివైడ్ చేసి మళ్ళీ ఇవ్వటం వల్ల మళ్ళీ బైట్ గా కాబట్టి వీ కెన్ సీ మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్. లాస్ట్ వన్ ఇస్ ద మార్ఫలాజికల్ వేరియేషన్స్, అంటే సేమ్ వర్డ్స్ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్న వాటిని, అలాంటివి కూడా కంటెక్స్ట్ అర్థం చేసుకోగలదు. హౌ డస్ బీపీఈ వర్క్? ఓకే, స్టార్ట్ విత్ క్యారెక్టర్స్ యాజ్ టోకెన్స్. ఇప్పుడు హలో ఉంది, హెచ్ ఒకటి, ఈ ఒకటి, ఎల్ ఒకటి, ఎల్ ఒకటి, ఓ ఒకటి. సో కౌంట్ ఎవ్రీ ఫ్రీక్వెంట్ పేర్స్. ఎల్ అనేది 2 సార్లు రిపీట్ అయింది. మర్జ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ పేర్ యాజ్ ఎ న్యూ టోకెన్ అని చెప్పింది. అంటే ఇప్పుడు చూడండి, ఎల్ఎల్ అని చెప్పేసి ఒక టోకెన్ కింద చేసింది. హెచ్, ఈ, ఎల్ఎల్ ఒక టోకెన్, ఓ ఒక టోకెన్. రిపీట్ ఫర్ ఎన్ మర్జెస్ టు బిల్డ్ వొకాబులరీ. ఇప్పుడు ఎన్ మర్జెస్ చేసేసి ఒక వొకాబులరీ కింద చేశాము. ఓకేనా, సో వై వీ నీడ్ టు యూస్ బీపీఈ ఓవర్ వర్డ్ బేస్డ్ టోకెనైజేషన్? ఓకే, ప్రాబ్లమ్ విత్ వర్డ్ టోకెనైజేషన్ ఏంటి, ఫెయిల్స్ ఆన్ అన్సీన్ వర్డ్స్. అంటే ఇప్పుడు అసలు ఒకసారి చూసిన వర్డ్స్ ని తర్వాత మళ్ళీ ప్రెడిక్ట్ చేయడం కష్టం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఇస్ ద లార్జ్ పెద్ద వొకాబులరీ అయినప్పుడు. చెప్పిన వాళ్ళు మార్ఫాలజీ అని మీకు తెలుసు. వర్క్స్ పూర్లీ ఆన్ లో రిసోర్స్ లాంగ్వేజెస్, తక్కువ రిసోర్స్ లాంగ్వేజెస్ మీద బాగా పనిచేస్తుంది. బ్రేక్స్ ఇంటూ సబ్ వర్డ్స్. లైక్ ఇప్పుడు ఆ యూనికార్న్ అనేది ఏం చేస్తుంది, బీటీయూ యూనికార్న్ ఎడ్. సో కంప్రెసెస్ కంప్లీట్ వొకాబులరీ ఇంటూ ఫ్రీక్వెంట్ పార్ట్స్, ప్రతిదాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. హ్యాండ్లింగ్ ఆల్ ద ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ న్యాచురల్లీ, ప్రతిదాన్ని నార్మల్గా దానంతా అదే చేసుకుంటుంది.
ఓకే. బీపీ అడాప్ట్స్ విత్ ద ఫీవర్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇదిగో చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్. లో, లోయర్, న్యూయెస్ట్, వైడ్లీ. ఇది మన ఇన్పుట్. ఇనిషియల్ టోకెన్స్ ఎలా ఉంటాయి? లో అనేది ఒకటి, లోయర్ ఒకటి, న్యూయెస్ట్ ఒకటి, వైడ్లీ ఒకటి. బట్ ఇప్పుడు చూడండి ఫ్రీక్వెంట్ పేర్స్ ఎల్, ఓ, ఈఆర్. సో ఇప్పుడు బీపీ ఏం చేస్తదంటే ఎల్ఓడబ్ల్యూ ఒకదాని కింద, ఈఆర్ ఒకదాని కింద. ఎందుకు ఆల్రెడీ ఎక్కడ ఎల్ఓడబ్ల్యూ ఆల్రెడీ మనం తీసేసుకున్నాం ఒకసారి. సో సెకండ్ టైం మళ్ళీ తీసుకోక ఈఆర్ తీసుకుంటది, న్యూ తీసుకుంటది, ఈఎస్టీ తీసుకుంటది, వైడ్ తీసుకుంటది, ఎల్వై తీసుకుంటది. అలా వర్డ్ టు వర్డ్ చేసుకుంటది. అలా వర్డ్ టు వర్డ్ చేసుకొని మార్చుకుంటది. సో అలా ఫైనల్ బీపీ టోకెన్స్ లో మార్చుకోవచ్చు. సో ఇప్పుడు టోకెనైజేషన్ లో బర్ట్ లో బీపీ, యోబాటాలో జరిగేది కూడా బీపీటీ. టీ5 వచ్చేసి సెండ్ అండ్ పీస్ అని వాడతాం. దానిలో కూడా వేరియేషన్, అదొక బీపీలో ఒక టైప్ అంతే. ఓపెన్ అయ్యే వాళ్ళు కూడా బీపీఓ వాడతారు. ఓకేనా. ఇంకా జనరల్ గా సమ్మరీ చెప్పాలనుకుంటే స్మార్ట్ కాంప్రమైజేషన్ బిట్వీన్ ద క్యారెక్టర్ అండ్ వర్డ్ టోకెనైజేషన్. ఇట్ ఎనేబుల్స్ కాంపాక్ట్ వొకాబులరీస్ వైల్ గ్రేస్ఫుల్లీ హ్యాండ్లింగ్ అన్నోన్ వర్డ్స్. ఓకేనా. సో అలా కంప్లీట్ ఇప్పుడు ప్రతి ఒక్క వర్డ్ మొత్తం పెద్ద వర్డ్స్ అనలైజ్ చేసేటప్పుడు డివైడ్ చేసుకుని అనలైజ్ చేసుకోవటం ఈజ్ ద బెస్ట్ కంపారిటివ్లీ. అందుకే ఈ మోడల్ బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా. జస్ట్ ఇది ఒక శాంపుల్. ఒక్కొక్క స్టెప్ కి ఎలా ఇనిషియల్ వొకాబులరీ ఎలా ఉంది, ఫైనల్ వొకాబులరీ ఎలా వేరీ అవుతుంది అని చూపించడానికి. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ మాస్క్డ్ లాంగ్వేజ్ మోడలింగ్ వర్సెస్ క్యాజువల్ లాంగ్వేజ్ మోడలింగ్. నేను మాట్లాడుకున్నా మాస్క్ ఎంఎల్ఎం ఎక్కడ వాడతాం, సిఎల్ఎం ఎక్కడ వాడతాం. ఎంఎల్ఎం వచ్చేసి బర్ట్, సిఎల్ఎం వచ్చేసరికి జీపీటీ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? దట్ ఈస్ వాట్ దే ఆస్క్. ఓకే. సో ఎంఎల్ఎం అంటే ఏంటి? అసలు ఎంఎల్ఎం అంటే యూజ్డ్ బై బర్ట్, రోబోటా. ఈ మోడల్స్ వాడేదే మొత్తం బర్ట్ ఫ్యామిలీకి వాడేదే ఎంఎల్ఎం. సో ఇట్ randomly mask all the tokens from the input, training the model to predict the masked tokens, enabling the model to learn from bidirectional context. ప్రతి ఒక్క కంటెక్స్ట్ ని, ప్రతి ఒక్క మీనింగ్ అర్థం చేసుకునేది బర్ట్. అండ్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుంటూ ప్రతి కంప్లీట్ సెంటెన్స్ ని అండర్స్టాండ్ చేసుకోగలదు. అండ్ క్లాసిఫికేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్ టాస్క్ ని పర్ఫెక్ట్ గా అడ్వాంటేజ్ తీసుకొని చేసుకోగలదు. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఎవ్రీ టోకెన్ ఈజ్ నాట్ సీన్ డ్యూరింగ్ ఎ రియల్ వర్డ్ ఇన్ఫరెన్సెస్. అంటే రియల్ వల్ల ఈ యొక్క మాస్ టోకెన్స్ వల్ల సరిగ్గా వాటికి ఉన్న డిఫరెన్సియేషన్ గురించి అర్థం కాదు. క్యాజువల్ లాంగ్వేజ్ మోడల్ సిఎల్ఎం, ఇట్ ఈస్ యూజ్డ్ బై జీపీటీ. ఇది అందరికీ తెలుసు. ప్రెడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్, అన్డైరెక్షనల్ ట్రైనింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ జనరేషన్ చేసే వాటి టాస్క్ లో ద బెస్ట్ వన్. అండ్ దీనిలో ట్రైనింగ్ ఇన్ఫ్లుయెన్స్ లో మిస్ మ్యాచింగ్ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ద రైట్ సైడ్ కంటెక్స్ట్, ఇట్ నాట్ యూజ్ రైట్ సైడ్ కంటెక్స్ట్. సో ఇప్పుడు ఈ ఎంఎల్ఎం కి సిఎల్ఎం కి మెయిన్ డిఫరెన్సెస్ బై డైరెక్షన్ ఒకటి, ఇంకోటి యూని డైరెక్షన్. ఎందుకంటే జీపీటీ బర్ట్ ఆల్రెడీ తెలిసిందే. కంటెంట్ మాస్ టోకెన్, నార్మల్ సెంటెన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంబెడింగ్స్, టెక్స్ట్ జనరేషన్. ఓకే. సో ద క్యాట్ సాట్ ఆన్ అనే వర్డ్ పాస్ చేశాను. సో ఎంఎల్ఎం ఏం ప్రెడిక్ట్ చేసింది ఇక్కడ? సాట్. సిఎల్ఎం ఏం ప్రెడిక్ట్ చేసింది? మ్యాట్. ఇలా నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్స్ ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ డు పొజిషనల్ ఎన్కోడింగ్స్ వర్క్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ లో ద ఫస్ట్ స్టెప్, ఇన్పుట్ తీసుకున్న తర్వాత జరిగే ఫస్ట్ స్టెప్ పొజిషనల్ ఎన్కోడింగ్ అని చెప్పాను. ఈ పొజిషనల్ ఎన్కోడింగ్ ఎలా పనిచేస్తుంది ట్రాన్స్ఫార్మర్స్ లో అనేది మన ఫస్ట్ ఇక్కడ అడిగే క్వశ్చన్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క దాన్ని పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ద ప్రాబ్లమ్ ఏంటి? అన్లైక్ ఆర్ఎన్ఎన్స్ అండ్ సిఎన్ఎన్స్, ట్రాన్స్ఫార్మర్స్ హ్యావ్ నో ఇన్హెరెంట్ సెన్స్ ఆఫ్ ఆర్డర్. అంటే వాడికి తెలియదు ఏ ఆర్డర్ లో ఇన్పుట్ వస్తుంది, ఏ ఆర్డర్ లో జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఆల్ టోకెన్స్ ఇన్ ప్యారలల్ ఆఫ్ యూజింగ్ ద సెల్ఫ్ అటెన్షన్ అనేది మనకు తెలిసింది ఈ సెల్ఫ్ అటెన్షన్ అండ్ ట్రాన్స్ఫార్మర్ లో పొజిషనల్ ఎన్కోడింగ్ వల్ల. ఓకేనా. దిస్ మీన్స్ వితౌట్ ఆ పొజిషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా మన మోడల్ కాన్ డిస్టింగ్విష్, మన మోడల్ చెప్పలేదు. సో డాగ్ బైట్స్ మ్యాన్ బైట్స్ డాగ్. ఇప్పుడు ఈ రెండింటిలో మనకు తెలుసు ఏ మోడల్ ఏంటి ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. అండ్ డాగ్ బైట్స్ మ్యాన్ అంటే కరెక్ట్ గా ఉంది. మ్యాన్ బైట్స్ డాగ్ అంటే ఇట్స్ ఎ రాంగ్, అసలు మీనింగ్ లెస్ అది. సో డాగ్ బైట్స్ మ్యాన్ అంటే ఏంటి? మనకి ఏ పొజిషన్, ఇప్పుడు మ్యాన్ అటు ఇటు డాగ్ అటు ఇటు వేరీ చేస్తే పొజిషన్ మారింది. పొజిషన్ మారటం వల్ల దాని మీనింగే మారిపోయింది. సో ఇప్పుడు డాగ్ బైట్స్ మ్యాన్ అనగానే కరెక్ట్ మీనింగ్ కదా. ఇప్పుడు డాగే మనిషిని బైట్ చేయదు, మనిషి డాగ్ బైట్ చేయదు. సో ఆ కంటెక్స్ట్ అర్థం చేసుకోగలగాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో తర్వాత టు ప్రొవైడ్ అదర్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫార్మర్స్ యాడ్ పొజిషనల్ ఎన్కోడింగ్ టు ఇన్పుట్ ఎంబెడింగ్స్. సో ఫిక్స్డ్ సెమిసోయిడల్ ఎన్కోడింగ్ వచ్చేసరికి యూజింగ్ ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ లో వాడేది సెమిసోయిడల్ ఎన్కోడింగ్. దాని లోపల పొజిషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఎంబెడింగ్ డైమెన్షన్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. ఇండెక్స్ ఆల్ ద పొజిషన్ అయితే పీరియాడిక్ ప్యాటర్న్స్, ప్రతిది పీరియాడిక్ ప్యాటర్న్స్ కింద మార్చుకుంటూ ఉంటాం. అడ్వాంటేజెస్ వచ్చేసరికి నో లెర్న్ పారామీటర్స్ ఏమి ఫస్ట్ లెర్న్ అయి ఉండవు.
అండ్ జనరలైజింగ్ టు అన్‌సీన్ సీక్వెన్స్ లెంగ్త్. అంటే ప్రతి ఒక్క లెంగ్త్‌ని కూడా నెక్స్ట్ సీక్వెన్స్ ప్రిడిక్ట్ చేయకుండా ముందే జనరలైజ్ చేసుకోలేము. ఆ జనరలైజ్ చేసుకోకపోవడం దాన్ని మనం పొజిషనల్ ఎన్కోడింగ్స్‌లో కూడా చెప్తాము. తర్వాతదొచ్చేసరికి లెర్నబుల్. అంటే ట్రైన్ అయినయి ఆల్రెడీ మళ్ళీ వాడుకోవటము. ట్రీటింగ్ పొజిషన్స్ యాస్ ద ఎంబెడింగ్స్ అండ్ పారామీటర్స్ ఆర్ లెర్న్డ్ యాస్ ఎ డ్యూరింగ్ ట్రైనింగ్ అన్నమాట. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి పొటెన్షియల్లీ మోర్ ఎక్స్‌ప్రెసివ్. అంటే పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్రెసివ్ అంటే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. అది నేర్చుకున్నది అది చెప్పగలదు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఓకేనా? సో, అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫిక్స్డ్ మాక్సిమం లెంగ్త్ అన్‌లెస్ ఎక్స్‌ట్రాపోలేటెడ్. సో, కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. సో, వాట్ ఈస్ ద ఇంట్యూషన్ బిహైండ్ ద అటెన్షన్ మెకానిజం ఇన్ ఎన్ఎల్‌పి? సో, అసలు ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కడ సక్సెస్‌ఫుల్ అయ్యాయి అంటే, ఈ అటెన్షన్ మెకానిజంలోనే. ఎందుకు అసలు అటెన్షన్ మెకానిజం కనుక్కోవడం తరువాతే, ఆ ఎన్ఎల్‌పి ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్స్‌కి ఇంత కంటెక్స్ట్, ఇంత మీనింగ్ అర్థమైంది ఈ అటెన్షన్ వల్ల. అటెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది "నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు" అంటారు. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి యాక్చువల్‌గా? అంటే వాళ్ళని మనం పట్టించుకోకపోవటం. అటెన్షన్ అంటే అంతే కదా! సో, ఇప్పుడు ఆ వర్డ్‌ని మనం పట్టించుకుంటున్నామా లేదా? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్ అని మాట్లాడుకుంటే, ఇక్కడ మెయిన్ వర్డ్స్ ఏంటి? క్యాట్, సాట్, వాల్. ఓకే. గ్రామర్ పట్టించుకోమాకండి. క్యాట్ సాట్ ఆన్ వాల్. ఓకే. సింపుల్‌గా చెప్పాలనుకుంటే. ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేనికి అటెన్షన్ ఇవ్వాలి? అనేది మన మెయిన్ థింగ్. సో, ఇప్పుడు ఆ అటెన్షన్ జరిగేది కూడా మోడల్ దానంతట అదే ఓకే. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తది. అంటే దీనికి ఎక్కువ అటెన్షన్ ఇస్తది. సో, అలా లైఫ్‌లో దేనికి అటెన్షన్ ఎక్కువ ఇవ్వాలి? దేనికి అటెన్షన్ తక్కువ ఇవ్వాలి? ఆబ్వియస్ మనం కూడా ఆలోచిస్తాం గదా! అలానే మోడల్ కూడా ఆలోచిస్తది. ఓకే. ఈ వర్డ్‌కి అటెన్షన్ ఎక్కువ ఇవ్వాలి. అంటే ఓకే. అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. డాలు, ఈజులు, వజ్‌లు ఇవన్నీ అన్‌ఇంపార్టెంట్. అవసరంలా మనకి. గ్రామర్‌తో తప్ప మిగతా అది పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా అని చెప్పిద్ది. బట్ జరిగే పని అదేం మార్చదు. అలా అని ఎటెన్షన్ మెకానిజం కనుక్కున్నాక ఎన్ఎల్‌పి కాన్సెప్ట్ మారింది. సో, ఈ సైనూసోయిడల్ చెప్పాను గదా! సైనూసోయిడల్ ఎన్కోడింగ్స్ అంటే ప్రతి ఒక్క ఎన్కోడింగ్‌కి ప్రతి ఒక్కటి సైన్ గ్రాఫ్ కింద ఎళ్తది. సైన్ గ్రాఫ్స్ అంటే అందరికి ఐడియా ఉంటాయి కదా! 0 నుంచి స్టార్ట్ అయ్యి 1/2, √3/2, 1/√2 దీస్ గ్రాఫ్స్ వస్తాయి కదా! సో, అలానే ప్రతి ఒక్క డైమెన్షన్ మారే కొద్దీ ఇలా సైన్ కర్వ్స్ మారుతాయి. సో, ఈ సైనూసోయిడల్ కోర్స్ వాటినే మనం పొజిషనల్ ఎన్కోడింగ్స్ కింద తీసుకొని ఇన్‌పుట్స్‌గా మార్చిస్తాము. ఓకే. ఇప్పుడు ఇది చూడండి. ఇంట్యూషన్ బిహైండ్ అటెన్షన్ మెకానిజం చూడండి. సో, ఇప్పుడు ట్రెడిషనల్ సీక్వెన్స్ మోడల్స్ లైక్ ఆర్ఎన్ఎన్స్ ఆర్ వాటెవర్ ఎల్ఎస్టీఎమ్స్ ఏదన్నా మోడల్ తీసుకుంటే దే కంప్రెస్ ఎంటైర్ ఇన్‌పుట్ సీక్వెన్స్ ఇంటూ ఎ సింగిల్ వెక్టర్. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు మామూలుగా ఆర్ఎన్ఎన్ కానీ, ఎల్ఎస్టీఎం గాని ఒక ఇన్‌పుట్ సెంటెన్స్ పంపిస్తున్నాం. ద సేమ్ సెంటెన్స్ ద క్యాట్ సాట్ ఆన్ ద అనే వాల్ అని చెప్పేసి ఒక ఇన్‌పుట్ సెంటెన్స్ పంపిస్తున్నాం. మన మోడల్ ఏం చేస్తది ఫస్టు ఈ మొత్తాన్ని ఒక వెక్టర్ కింద మార్చి పాస్ చేస్తది. ఎందుకు దానికి ఇంగ్లీష్ అర్థం కాదు. వెక్టర్ కింద అయితే అర్థమైద్ది. విచ్ కెన్ బి ఏ బాటిల్‌నెక్ ఫర్ లాంగ్ సీక్వెన్సెస్ ఆర్ కాంప్లెక్స్ డిపెండెన్సీస్. లాంగ్ సీక్వెన్స్ అయినా కూడా కాంప్లెక్స్ ఆర్ఎన్ఎన్ ఫెయిల్ అయిద్దేమో గానీ ఎల్ఎస్టీఎమ్స్ అక్కడ వర్క్ అవుతాయి. సో, వెన్ వి ఎంటర్ దిస్ అటెన్షన్ మెకానిజం ఇప్పుడు చెప్తా మెయిన్ డెఫినిషన్ అనేది ఇక్కడ చూడండి. అటెన్షన్ మెకానిజమ్స్ అలౌస్ ద మోడల్ టు అటెండ్ టు ఆల్ ఇన్‌పుట్ టోకెన్స్ డైనమికల్లీ డిసైడింగ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇన్‌పుట్ ఆర్ మోస్ట్ రిలవెంట్ టు ద కరెంట్ వర్డ్ బీయింగ్ ప్రాసెస్డ్. అంటే ఇప్పుడు ఒక వర్డ్ వచ్చింది మనకి. ఇప్పుడు మామూలుగా ఒక వర్డ్ స్టడీ చేస్తున్నాం. ఆ వర్డ్ దాని ముందు వర్డ్ వచ్చింది. దీనికి రిలేటివ్ ఏ వర్డ్ ఉంది? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేనికి అటెన్షన్ ఇవ్వాలి? అని ఈ వర్డ్‌ని పట్టుకొని ప్రెడిక్ట్ చేస్తది. ఓకేనా? దాన్నే మనం అటెన్షన్ మెకానిజం అంటాము. సో, ఇలా 2 డిఫరెంట్‌గా ఇచ్చి మాట్లాడితే ఈ యొక్క ఈ వర్డ్‌కా, ఇటువైపా, అటువైపా దేనికి ఇవ్వాలి? సో, ఇలా మెయిన్ థింగ్ అటెన్షన్ ఇచ్చి మాట్లాడితే అటెన్షన్ మెకానిజం వల్ల నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ కరెక్ట్‌గా జరిగింది. ఎక్కడైనా కూడా ఒకటే గుర్తుంచుకోండి. ఇప్పుడు ద క్యాట్ సాట్ ఆన్ ఇప్పుడు మ్యాట్ రావచ్చు, వాల్ రావచ్చు. వాటెవర్ ద వర్డ్ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ మనకు తెలీదు. బట్ క్యాట్ సాట్ అంటే దేని మీద కూర్చుంది. అంతేగాని డ్రింకింగో, ఈటింగో ఇలాంటి వర్డ్స్ రాకూడదు. విచ్ ఇస్ నాట్ రిలేటబుల్ అట్ ఆల్ టు ద సిట్యుయేషన్. సో, ఇక్కడ నౌన్ ఏది, వర్బ్ ఏంటి, ఏ పని చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అని చెప్పేసరికి మనం చూసుకొని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అటెన్షన్ మెకానిజం. ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎన్కోడింగ్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఇంటూ వన్ వెక్టర్ ఎట్ ఎవ్రీ స్టెప్ ద మోడల్ లుక్స్ బ్యాక్ ఎట్ ఆల్ ఇన్‌పుట్ టోకెన్స్. ప్రతి దానికి ఒక వెయిటేజ్ ఇచ్చుకుంటే ఓకే. ఈ వర్డ్‌కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఈ వర్డ్‌కి ఎంత అటెన్షన్ ఇవ్వాలి, ఎంత స్కోర్ ఇవ్వాలనేది చూసుకుంటది. సో, ఇట్ కంపేర్స్ ఆల్ ద వెయిటెడ్ సమ్ ప్రతి దాన్ని కాలిక్యులేట్ చేసుకొని ప్రతి దాన్ని టోకెన్ కింద కన్వర్ట్ చేసుకొని మోస్ట్ రిలవెంట్ ఇన్‌పుట్‌ని మాత్రమే తీసుకొని ప్రాసెస్ చేసుకుంటది. రన్ అవుట్‌పుట్‌గా ప్రెడిక్ట్ చేసుకుంటది. ఓకేనా? దీనిలో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. క్వెరీకి వాల్యూ కింద జరుగుతాయి ఇన్‌పుట్స్ అన్నీ కూడా. దాన్ని మనం సిమిలారిటీ స్కోర్స్ అని, తర్వాత క్వెరీ ఇంటూ కీ ట్రాన్స్‌పోజ్,
హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ డీకే అని చెప్పేసుకొని ఇంటూ వాల్యూ దాన్ని ఓవరాల్ గా సాఫ్ట్ మ్యాక్స్ చేసుకుంటాము. ఇదంతా చెప్పాం కదా. సో ఇదంతా జరిగేదే స్కేల్ డాట్ ప్రొడక్ట్ అటెన్షన్. ఓకేనా? సో ఇన్ ఎన్ఎల్పి అటెన్షన్స్ లెట్స్ ఏ వర్డ్ ఫోకస్ ఆన్ రిలవెంట్ కంటెక్స్ట్ వర్డ్స్. పర్టికులర్ రిలవెంట్ వర్డ్స్ మాత్రమే ఫోకస్ చేసేది ఎన్ఎల్పి. సో ఇట్ కెన్ మెయిన్ థింగ్ లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. సో దీనివల్ల ఏంటి, కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, మెయిన్ మర్ట్, జీపీటీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇట్ అలౌస్ ద మోడల్ టు పే అటెన్షన్ టు రిలవెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇన్పుట్. దీనివల్ల ఏంటి, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇన్పుట్ లో దేని వెయిటేజ్ ఇవ్వాలి, బెటర్ అండర్స్టాండింగ్, దీనివల్ల బెటర్ ట్రాన్స్లేషన్, స్మార్టర్ టెక్స్ట్ జనరేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ డిస్కషన్. నౌ కంపేర్ ద సీక్వెన్స్ టు సీక్వెన్స్ మోడల్ విత్ ట్రాన్స్ఫార్మర్స్. కంపేరింగ్ ద సీక్వెన్స్ టు సీక్వెన్స్ మోడల్ విత్ ట్రాన్స్ఫార్మర్స్ ఫర్ ద ట్రాన్స్లేషన్ టాస్క్. ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేయాలి మనం అక్కడ సీక్వెన్స్ టు సీక్వెన్స్ వాడతామా, ట్రాన్స్ఫార్మర్స్ వాడతామా అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మెషిన్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు టు వాట్ ఎవర్ అదర్ లాంగ్వేజెస్, వాట్ ఎవర్ యూ డూ అది. సో బోత్ సీక్వెన్స్ టు సీక్వెన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏం టు ట్రాన్స్లేట్. మెయిన్ థింగ్ అది, ఒక ఇన్పుట్ సెంటెన్స్ ఇస్తే దాన్ని వేరే లాంగ్వేజ్ లో అవుట్పుట్ సెంటెన్స్ లో ఇవ్వటమే మనం ఏం టాస్క్ ఇక్కడ. సో డిఫర్ ఫండమెంటలీ ఆర్కిటెక్చర్స్ వేరేగా ఉంటాయి, క్యాపబిలిటీస్ వేరేగా ఉంటాయి, అన్ని వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు సీక్వెన్స్ టు సీక్వెన్స్ లో ఏముంటాయి, ఒక ఎన్కోడర్, ఒక డీకోడర్, యూజువల్లీ ఎన్హాన్స్డ్ విత్ అటెన్షన్. సో దీని వర్క్ ఫ్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కటి X1, X2, X3, దాని నెక్స్ట్ టు ద ఎన్కోడర్, దాని టు ద డీకోడర్ అండ్ Y1, Y2, Y3 ప్రెడిక్షన్స్. సో బేస్డ్ ఆన్ సెల్ఫ్ అటెన్షన్ ఇట్ రిమూవ్స్ ఆల్ ద రికరెన్స్, ప్రాసెస్ ఆల్ ద టోకెన్స్ ఇన్ ప్యారలల్ అండ్ యూజెస్ ఎవ్రీ ఎన్కోడర్ డీకోడర్ వాడుతుంది ట్రాన్స్ఫార్మర్. దీని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, సెల్ఫ్ అటెన్షన్. ఇక్కడ సెల్ఫ్ అటెన్షన్ అనేది మనకి యాడ్ అయ్యింది ఆన్ ఇన్పుట్. అండ్ దీని డీకోడర్ వల్ల ఏమైంది, మాస్క్ సెల్ఫ్ అటెన్షన్ టు ప్రివెంట్ టీకింగ్ అటెన్షన్ ఓవర్ ఎన్కోడర్ అవుట్పుట్. ప్రతి ఒక్క అవుట్పుట్ వర్డ్ వచ్చిన దానికి అటెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం వర్డ్ ఎలా ఇంపార్టెన్స్, ఇది ఏమి ఇంపార్టెన్స్ ఎలా వస్తుంది అని చెప్పేసరికి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో కీ డిఫరెన్సెస్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే ప్యారలైజేషన్, ఇక్కడ సీక్వెన్స్ నుంచి జరిగింది అంటే ఒక్కొక్క వర్డ్ తర్వాత ఒక్కొక్కటి. అండ్ ఫుల్లీ ప్యారలల్, ఇది మొత్తం ప్యారలిజం కదా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్ లో సీక్వెన్స్ టు సీక్వెన్స్ కష్టం ప్రెడిక్ట్ చేయడం లాంగ్ రేంజ్ లో. అండ్ యానిల్ వియా సెల్ఫ్ అటెన్షన్ తీసుకోవడం వల్ల వర్డ్ టు వర్డ్ ఇంపార్టెన్స్ తీసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ లోయర్ కంపారిటివ్లీ బికాస్ ట్రాన్స్ఫార్మర్ ఫాస్ట్ ఉంటుంది దీంట్లో, బికాస్ అది లాంగ్ ఆర్కిటెక్చర్, లాంగ్ సీక్వెన్స్ కూడా తీసుకోగలదు కాబట్టి. ట్రైనింగ్ టైం వచ్చేసరికి ఇది ఎక్కువ టైం తీసుకున్నా అది తొందరగా అయిపోతుంది బికాస్ ఆఫ్ జీపీయూ అండ్ టీపీయూ. అటెన్షన్ మెకానిజం ఇది దీనికి ఆప్షన్, బట్ ఇట్ ఈస్ బిల్ట్ ఇన్, అంటే దాని లోపల ఆల్రెడీ సెల్ఫ్ అటెన్షన్ ఉంది. సో హౌ వుడ్ యూ ఇంప్లిమెంట్ ఏ నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ మోడల్ యూజింగ్ స్పేసీ ఆర్ అగ్లింగ్ ఫేస్. ఈ రెండు, ఒక అగ్లింగ్ ఫేస్ అనేది మోడల్స్ అన్ని ఎక్కడ డిప్లో అయి ఉన్నాయి, అవి ఎక్కడ వాడుతుంటాము, అండ్ యూజింగ్ స్పేసీయా లేదా అగ్లింగ్ ఫేస్ ఎలా ఒక నేమ్డ్ మోడల్ జస్ట్ డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది. సో నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ అంటే this stands for identifying the entities in text such as persons, locations, organizations, dates. These are some examples. వీటి మీద తీసుకొని మనం ఒక మోడల్ ప్రెడిక్ట్ చేయగలిగితే వీటిని ఏమన్నా నేమ్డ్ ఎన్ఈఆర్ అనొచ్చు. ఎగ్జాంపుల్ మామూలుగా చూసుకుంటే స్టీవ్ జాబ్స్ ఫౌండెడ్ యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అంటే స్టీవ్ జాబ్స్ యాజ్ ఎ పర్సన్, యాపిల్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ కాలిఫోర్నియా ఈజ్ అన్ లొకేషన్, ఇలా చెప్పడానికి. సో ఎన్ఈఆర్ ఇప్పుడు ఏం చేస్తుంది, స్పేసీ వాడుతుంది. సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ప్రీ ట్రైన్ పైప్ లైన్, అంటే ముందే ఇది పర్సన్, ఇది నేమ్, ఇది ప్లేస్, యానిమల్, థింగ్, వాట్ ఎవర్ ఇలా చెప్పటం. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు కస్టమైజ్, ప్రతి దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎనీ స్మాలర్ ఎన్ఎల్పి టాస్క్ దిస్ ఇస్ వెరీ బెస్ట్. ఓకేనా? అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎన్ఈఆర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యూజింగ్ ద అగ్లింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్. ఇప్పుడు అగ్లింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ వేరు, నార్మల్ ట్రాన్స్ఫార్మర్స్ వేరు. అగ్లింగ్ ఫేస్ లో దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ ఇన్బిల్ట్ ట్రాన్స్ఫార్మర్స్, మనం వాటిని వాడుకోవచ్చు. సో ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ఈఆర్ మోడల్స్, బర్డ్ బేస్ కేసు, బర్డ్ బేస్ అన్ కేసులో ఇలా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వాడుకొని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు పర్టికులర్ టాస్క్ మీద. అలా చేసుకొని దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసుకుంటూ ఇప్పుడు ఎక్సెలింగ్ రోబోట్ అనుకో మల్టీ లింగ్వల్ తీసుకుంటాము. నార్మల్ బర్డ్ బేస్ కేసు అనుకో ఓన్లీ ఇంగ్లీష్ వాటికి బాగా వర్క్ చేస్తాం. అలా మోడల్ టు మోడల్ ఏది ఉంది, దాన్ని ఏది అడ్వాంటేజ్ గా తీసుకొని మనం వాడుకోవాలి అని చూసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్, వర్క్స్ వెల్ ఆన్ ఆల్ ద కాంప్లెక్స్ కంట్రోల్స్. సో దట్ ఈజీలీ మనం ఈ డీప్ పైప్ లైన్స్ మీద ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దిస్ డైరెక్ట్ క్వశ్చన్, మామూలుగా అగ్లింగ్ ఫేస్ ఎలా వాడతాం, ఇదేంటి అదేంటి అని చెప్పొచ్చు. ఓకేనా? సో వాట్ ఆర్ ద మేజర్ లిమిటేషన్స్ ఆఫ్ టిఎఫ్ఐడిఎఫ్ ఇన్ మోడర్న్ ఎన్ఎల్పి. ఇప్పుడు టిఎఫ్ఐడిఎఫ్ అనేది వెక్టరైజేషన్ టాస్క్ అనమాట. వెక్టరైజేషన్ చేసేది టిఎఫ్ఐడిఎఫ్ మోడర్న్ ఎన్ఎల్పిలో. సో ఈ టిఎఫ్ఐడిఎఫ్ అంటే మీకు ఇంతకు ముందు ఎప్పుడో క్వశ్చన్ మాట్లాడుకున్నాము, టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఇదేంటి, మామూలు లాగరిథమిక్ ఫంక్షన్ ఇది యాక్చువల్ గా. ఓకేనా? టిఎఫ్ఐడిఎఫ్ చూపిస్తే ఓకే, ఇట్ ఈస్ ఎ లాగరిథమిక్ ఫంక్షన్, నంబర్ ఆఫ్ టైమ్స్ టిఏపిఎస్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి, దాని ఇన్వర్స్ టైం చేస్తాం లాగ్ ఆఫ్ ఎన్ ద టోటల్ డివైడెడ్ బై 1 + df అని పెట్టేసుకుంటే టర్మ్ ఫ్రీక్వెన్సీ
టోటల్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ, ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ, ఇలా మనం చెప్పుకోవచ్చు. సో వాటి మెయిన్ ఫార్ములా వచ్చేసరికి, సో ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ టెక్నిక్ టు రిప్రజెంట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఓకేనా. లిమిటేషన్స్ ఆఫ్ TF-IDF ఏముంది? నో సిమాంటిక్ అండర్స్టాండింగ్, వాటి సిమాంటిక్ అండర్స్టాండింగ్ వర్డ్స్ తెలియవు, స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇగ్నోరింగ్ ద వర్డ్ ఆర్డర్ పట్టించుకోరు అసలు, అండ్ కార్పొరేట్ డిపెండెంట్, అండ్ కెనాట్ హ్యాండిల్ ఓఓవి వర్డ్స్ వెల్. ఓకేనా. ఓఓవి వర్డ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, ఆ వర్డ్స్ ని పర్టికులర్ గా హ్యాండిల్ చేయలేదు, నంబరింగ్ ఫర్ అన్సీన్ వర్డ్స్. సో దీనికి మోడర్న్ ఆల్టి ఇప్పుడు ఏమొచ్చాయండి కొత్తగా వర్డ్ టు వెక్ అని చెప్పేసి, బర్డ్ ఎంబడింగ్స్ అని చెప్పేసి, సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్, ఈ ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ బర్డ్ T5 ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పేసి, TF-IDF ప్లస్ ఎంబడింగ్, ఇది కొత్తది. TF-IDF ఓన్లీ TF-IDF కాదు, ప్లస్ ఎంబడింగ్ విత్ ఎంబడింగ్స్ పాస్ చేసుకుంటే ఇట్ ఈస్ సమ్ ఆల్టర్నేటివ్. సో ఆ సిమాంటిక్ మీనింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అర్థం అవడానికి. సో ఇట్ వాస్ ఎ బ్రేక్ త్రూ ఇన్ క్లాసికల్ NLP బట్ లాక్ ద సిమాంటిక్ అండ్ కంటెక్చువల్ అవేర్నెస్ అని చెప్తే చాలు. సో దీనికోసం ఎక్స్ట్రాగా వచ్చేసరికి వర్డ్ టు వెక్, బర్డ్ ఎంబడింగ్స్ అని చెప్పేస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ బేసికల్ గా అయిపోతుంది. ఓకేనా. సింపుల్ అండ్ ఈజీ టు ఆన్సర్. సో హౌ డు కంటెక్చువల్ ఎంబడింగ్స్ అంటే బర్డ్ కానీ రోబోట్ అవి కానీ ఇంప్రూవ్ ఓవర్ స్టాటిక్ వన్స్? వర్డ్ టు వెక్ కానీ గ్లోబ్ వీటి కంటే కూడా కంటెక్చువల్ ఎంబెడింగ్స్ ఎలా బాగా వర్క్ చేస్తాయి? సో ఇప్పుడు వాటర్ వర్డ్ ఎంబెడింగ్స్ అంటే ఏం చెప్తాం మనం? వర్డ్ ఎంబెడింగ్స్ ఆర్ ద డెన్స్ వెక్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ వర్డ్స్ దట్ క్యాప్చర్ ద సిమాంటిక్ సిమిలారిటీ, అంతే కదా. సో స్టాటిక్ ఎంబెడింగ్స్ వచ్చేసరికి ఈచ్ వర్డ్ యాజ్ ఎ సింగిల్ వెక్టర్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కంటెక్స్ట్. ప్రతి ఒక్క వర్డ్ ని తీసేసుకుంటుంది, దాని కంటెక్స్ట్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అని తెలియకుండా తీసేసుకుంటుంది. బ్యాంక్ ఆఫ్ రివర్, బ్యాంక్ లోన్. అసలు ఇక్కడ బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే రివర్ షూ షోర్ అన్నమాట. బ్యాంక్ లోన్ అంటే మామూలు వచ్చిన బ్యాంక్ లోన్ ఎవరికి తెలుసు. సో ఇక్కడ బ్యాంక్ అనేది మెయిన్ వెక్టర్ తీసుకుంటుంది, కానీ దాని మీనింగ్ దానికి తెలియదు. సో ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఈజీ టు యూస్, గుడ్ ఫర్ బేసిక్ కాన్సెప్ట్, నో సెన్స్ ఆఫ్ కంటెక్స్ట్, దాని మీనింగ్ తెలియదు, కాన్ డిజైనింగ్ ఇన్ వర్డ్ మీనింగ్స్. ఇదిగా సింపుల్ గా చెప్పాలనుకుంటే స్టాటిక్ ఎంబెడింగ్స్. బట్ కంటెక్స్ట్ అలా కాదు. బ్యాంక్ అనేది ఇక్కడ ఏంటి, షీ సాట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే అసలు బ్యాంక్ అంటే ఏంటి, ఇక్కడ ఈ వెంట ద బ్యాంక్ టు డిపాజిట్ అంటే బ్యాంక్ ఇక్కడ ఏంటి, విల్ హావ్ డిఫరెంట్ ఎంబెడింగ్స్. ఇక్కడ బ్యాంక్ కి 0.1 0.9 వస్తే కింద బ్యాంక్ కి 0.8 0.3 అలా రావచ్చు కంటెక్స్ట్ వెక్టర్. సో కంటెక్స్ట్ అవేర్నెస్ ఉంటుంది, హ్యాండిల్స్ ఆల్ ద పాలిమర్స్ అండ్ రేర్ వర్డ్స్ కూడా. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి పెద్ద మోడల్ అయ్యేసరికి స్లోగా ట్రైన్ అవుతుంది అండ్ రిక్వైర్స్ మోర్ మెమరీ, మోర్ కంప్యూటేషన్, మోర్ మెమరీ కావాలి కంటెక్చువల్ కి. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కంటెక్చువల్ ఇక్కడ. స్టాటిక్ అయితే మనకి మెయిన్ మీనింగ్స్ అర్థం కావు, అది డిసడ్వాంటేజ్. మీనింగ్స్ అర్థం అయితే మన మోడల్ ఇంకా బాగా ట్రైన్ అవుతుంది కదా. సో మీనింగ్స్ కూడా అర్థమయ్యేటట్టు మనం దానికి చెప్పగలిగితే చాలు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ద లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద జీరో షాట్ అండ్ ద ఫ్యూ షాట్ లర్నింగ్. సో మామూలుగా ఏ LLM అయినా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇచ్చేటప్పుడు either జీరో షాట్ అన్నా ఉంటది లేదా ఫ్యూ షాట్ అన్నా ఉంటది, ఈ రెండే ఉంటాయి. సో జీరో షాట్ అంటే ఏంటి, ఫ్యూ షాట్ అంటే ఏంటి NLP కాంటెక్స్ట్ లో? సో జీరో షాట్ అంటే మోడల్ పర్ఫార్మ్స్ ఏ టాస్క్ వితౌట్ సీయింగ్ ఎనీ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద టాస్క్. అంటే అసలు ఎలా ట్రైన్ అవుతుంది, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ టాస్క్ ఏంటని చూసుకోదు, జీరో షాట్ ట్రైన్ అయిపోద్ది. ఫ్యూ షాట్ అంటే ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం చూపిస్తాం, ఓకే ఇది ఇలా ఇవ్వు, ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే ఇలా ఆన్సర్ ఇవ్వు అని చెప్తాము. జీరో షాట్ లెర్నింగ్ ఇన్ LLP అంటే నో ఫైన్ ట్యూనింగ్ ఎనీ ఎగ్జాంపుల్స్ ప్రొవైడెడ్. మోడల్ రిలేస్ ఆన్ ద ప్రీ ట్రైన్ నాలెడ్జ్, ప్రతి దాని మీద ప్రీ ట్రైన్ అయింది. యూజింగ్ ప్రాంప్ట్ టు డిస్క్రైబ్ ద టాస్క్. ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటంటే యూజర్ ఫర్ సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ టాపిక్ క్లాసిఫికేషన్ వీటి మీద, అండ్ డిటెక్షన్ వాటి మీద, టెక్స్ట్ ఎన్రోల్మెంట్ మీద, వీటి మీద బాగా పనిచేస్తుంది. ఫ్యూ షాట్ లెర్నింగ్ వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంక్లూడ్స్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ ఎలా ఉంటాయి, ఇది ఇన్పుట్ ఇవ్వాలి, ఇది అవుట్పుట్ ఇవ్వాలి, ఇది టాస్క్ ఎలా చెప్తాము. సో మోడల్ జనరైజెస్ అంటే వాటిని చూసుకొని ఇది ప్రెడిక్ట్ చేయగలదు, ఓకే ఇదా వీళ్ళకి కావాల్సిన ఇన్పుట్, ఓకే ఇదా వీళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అని చూసుకొని అది చెప్పగలదు. ఇవి ఎక్కడ బాగా పనిచేస్తాయి, క్వశ్చన్ ఆన్సరింగ్ లో, సమ్మరైజేషన్స్ లో, నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ ఎన్ఈఆర్ మాట్లాడుకున్న దాంట్లో, అండ్ కోడ్ జనరేషన్స్ లో. సో దీస్ లెర్నింగ్ స్టైల్స్ ఆర్ పాసిబుల్ వెన్ మ్యాసివ్ ప్రీ ట్రైన్ LLMs ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. సో ఎప్పుడైనా బ్యాక్ డేటా ఉన్నప్పుడు కూడా ఇది బాగా వచ్చేస్తుంది. జీరో షాట్ అయితే ట్రైనింగ్ ఎగ్జామ్స్ అసలు అక్కర్లేదు, ఒక 1 to 100 వీటికి చాలు. ఎఫిషియంట్ వెరీ ఇది రియలైజ్ ఆన్ ప్రాబ్లమ్స్ హెవీలీ రెండింటికి. బెస్ట్ విత్ GPT-3 వీటికి, సేమ్ 3.5 జెమినీ వీటికి. సో జీరో షాట్ లో డూ దిస్ టాస్క్ యు నో హౌ అని చెప్తాం అంతే, ఈ రౌబిట్స్ దాని నుంచి చూపిస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీరో షాట్ అండ్ ఫ్యూ షాట్. ఓకేనా. సో దీస్ ఆర్ ద టెక్నికల్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా మామూలుగా మాట్లాడుకుంటే రేపు ఏం చేద్దాంలో లాస్ట్ 10 క్వశ్చన్స్ కూడా బేసికల్లీ థియరిటికల్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు ఏ మీద వీటి మీద అనేది చూద్దాం. ఓకేనా. సో వీటితో దాని టోటల్ 100 క్వశ్చన్స్ డేటా సైన్స్ ఇంటర్వ్యూ మీద మెజారిటీ ద బెస్ట్ క్వశ్చన్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఈ రోజుకి ఇవి చాలు. మిగతా 10 క్వశ్చన్స్ ద ఫైనల్ 10 క్వశ్చన్స్ రేపు చూద్దాము.